తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తేల్చి చెప్పారు. కేసీఆర్ హయాంలో 60 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుంటే అప్పుడేమన్నా ఉప ఎన్నికలు వచ్చాయా అని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎల్పీ ఉంటుందా అన్నారు. భవిష్యత్తులో ఒకవేళ తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కదు అంటున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధం కండి అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ స్పందన పైన మనతో మాట్లాడడానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నారు. సార్, నిన్న మీరు సుప్రీంకోర్టు తీర్పు చూసే ఉంటారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ చెప్తోంది, మీరేం చెప్తారు? ఉప ఎన్నికల్లో లోటపీస్ లేదు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాడు. 10 ఏళ్ళు వాళ్ళు రూల్ చేసినాడు. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అన్ని పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఐ, అసలు దేశ చరిత్రలో కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఎమ్మెల్సీలు పార్టీ మారిన చరిత్ర లేదు. అట్లాంటి ఒక వామపక్ష సిద్ధాంతం ఉన్న పార్టీలను కూడా ప్రలోభపెట్టి బెదిరించి భయపెట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను ఏ విధంగా ఎమ్మెల్సీలను ఏ విధంగా ఒక సంతల పశువుల అవినీతి సొమ్ము విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో అవినీతి సొమ్మును కొల్లగొట్టి ఏ విధంగా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుక్కున్నాడో యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా చూసింది. నువ్వు 60 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేసినాడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తాయి? ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. దేశ చరిత్రలో పార్టీ ఫిరాయింపులకు బ్రాండ్ అంబాసిడర్ ఏ పార్టీనే ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఇలా సిగ్గు లేకుండా కేటీఆర్ కానీ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, ఉప ఎన్నికలు వస్తాయి, పార్టీ ఫిరాయింపులు అనైతికం. అసలు మీకు నైతికత ఏముంది మాట్లాడడానికి? మీకైనా సిగ్గుందా? నైతికత ఉందా? 60 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు కొనుగోలు చేస్తున్నాడు, అప్పుడు ఎందుకు వాళ్ళతో రాజీనామా చేయించలేవు? ఇలా మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? ఇవాళ నేను చెప్తున్నా, మా రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం మీద నమ్మకం కొద్దీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఫిరాయింపులను ప్రోత్సహించట్లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారే కనుక ఫిరాయింపులను ప్రోత్సహించి ఉంటే, మేము కనుక ఈ జాయినింగ్ సంబంధించి గేట్లు ఎత్తితే ఆ పార్టీల తండ్రి అయ్యా కొడుకులు తప్ప ఎవ్వరు మిగిలరు. మిగతా వాళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి, బీఆర్ఎస్ అనే పార్టీ ఫామ్ హౌస్కి పరిమితమైంది. ఏ ఎమ్మెల్యేలను కలిసే పరిస్థితి లేదు. అధికారం ఉన్నాడు కలవలేదు, అధికారం పోయినాడు కలవట్లేదు. ఎమ్మెల్యేలంతా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలు జాయిన్ కావడానికి కూడా ప్రతి ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా టచ్లో ఉన్నాడు మా అందరితోటి. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా ఉప ఎన్నికలు తెచ్చే విషయంలో న్యాయబద్ధంగా బీఆర్ఎస్ అంతా ఫైట్ చేస్తోంది. ఒకవేళ ఉప ఎన్నికలే కనుక వస్తే ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? ఎట్లా ఉండబోతోంది? ఉప ఎన్నికల అంశం వస్తే, ఉప ఎన్నికల ఈ రాష్ట్రంలో వస్తే అన్ని సీట్లను కూడా మేము క్లీన్ స్వీప్ చేస్తాం. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పోటీ ఉండదు. బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావు. మన పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు ఏ విధంగా కోల్పోయి 3వ స్థానానికి పరిమితమైందో, రేపు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కూడా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్కు 3వ స్థానం, ఎక్కడ కూడా డిపాజిట్ రావు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇలా నిజంగా మీకు అంత నమ్మకం ఉంటే అందరు ఎమ్మెల్యే రాజీనామా చేసి మీరు ఉప ఎన్నికలు పోండి, మీకు ఎక్కడైనా డిపాజిట్లు వస్తాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ అంటే కేవలం ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే ఈ ఉప ఎన్నికల డ్రామా చేస్తోంది అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్తున్నారు. ఉప ఎన్నికలు రావు, ఒకవేళ వచ్చినా కాంగ్రెస్ సిద్ధంగానే ఉంది అని చెప్తున్నారు. కేవలం హరీష్, కేటీఆర్ డ్రామా తప్ప ఇక్కడ ఏమీ లేదని ఆయన అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.